రాష్ట్ర ప్రజలకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వ భూములను టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు దోచుకోవడం అన్యాయమని అన్నారు. ప్రభుత్వ భూములను అక్రమంగా పట్టాలు చేసుకున్న వారిని విచారించి పట్టాలు తీసుకుంటే స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ అధికారులను కాంగ్రెస్ కార్యకర్త అని మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు ప్రజల్లో ఉనికి కోల్పోతామని గ్రహించి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బయటపడ్డది, దీనికి సమాధానం చెప్పాలి. ఫస్ట్ ఇటువంటి సమాధానం చెప్పరు. ఏమున్నా 12,000 ఇచ్చా 10,000 ఇచ్చిరా 10,000 కోడి గుడ్డుకి ఈకలు వీకిన ముచ్చట్లు మాట్లాడతారు తప్ప వ్యవస్థ గురించి మాట్లాడు, ప్రజలకు మేలు చేసే అవకాశాల గురించి, అంశాల గురించి మాట్లాడరు. ఏదైనా తప్పు చేస్తే దాని గురించి మాట్లాడరు. బాగా ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ దేశం కోసం, దేశ సమైక్యత కోసం, దేశ సమగ్రత కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. సబ్బండ వర్గాలు అభివృద్ధి చెంది ఈ దేశం ముందుకు వెళ్ళాలని ఆశించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక వర్గమో, ఒక కులమో, ఒక మతాలకో పనిచేసి కాదు. కేంద్రంలో మతాలు, ఇక్కడ కులాలు, వీళ్ళు దేశాన్ని పరిపాలించిన ప్రజలు ఓటు ద్వారా మిమ్మల్ని ఎక్కడ కూర్చుండబెట్టిరో, ప్రజల అభిమానాన్ని ఎలా పొందాలో, వాళ్ళ అభిమానాన్ని ఎలా చూడగలను, దాని గురించి ఆలోచన చేయరు. పనిచేసే ప్రభుత్వానికి కాళ్ళల్లో కట్టెలు పెట్టే కార్యక్రమాన్ని మానుకొని ప్రజలు ఇంకా మిమ్మల్ని దూరం పెడతారని హెచ్చరిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ లేక కరువైపోయి మరి అలా ఏదో ఒక అంశాన్ని ముందుకేసుకోవాలి అనే ఉద్దేశంతో మరి 6 పథకాలు మరి రైతు భరోసా ఇస్తున్నారని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు. మేము ప్రతి అంశం కూడా రాష్ట్ర ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతుందో, మాట ఏదైతుందో ఒకటి తర్వాత ఒకటి అన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పదు. మరి ఈ సిరిసిల్ల జిల్లాలోనే, ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో మరి రాష్ట్ర మంత్రిగా, ఒక ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి కేటీఆర్ గారి ఆధీనంలోనే ఇక్కడ ప్రభుత్వ భూములన్నింటినీ కూడా ఆ టీఆర్ఎస్ పార్టీకి అని చెప్పి చెప్తా ఉన్నాం. ఆయన ఒక వ్యక్తిగా ఈ సమాజానికి అన్యాయం జరుగుతుంది, ప్రభుత్వ భూములను దోచుకుంటారు, ప్రభుత్వ ఆస్తులన్నీ దోచుక తింటారు, వాటిని కాపాడాల్సిన బాధ్యత కలెక్టర్ గారిపై ఉంటుంది. కాబట్టి కాపాడే సమయంలో వారిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మాట్లాడడం కేటీఆర్ సిగ్గుచేటు. ఇది మంచిగా మాట్లాడాలి. మీ అందరు కూడా టీఆర్ఎస్ నాయకులకు, బీఆర్ఎస్ నాయకులు అందరు కూడా మేము చెప్పేది ఒకటే, మీరు ప్రజల్లో ఉనికి కలిగేటువంటి కార్యక్రమాన్ని మీరు తీసుకున్నారు. కాబట్టి ప్రజలంతా కూడా గ్రహిస్తున్నారు. మేము ఏం చేస్తున్నాం ప్రజల కోసం అనేది కూడా చూసి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు తగిన బుద్ధి తప్పకుండా చెప్తారని చెప్పి మేము ఈ కాంగ్రెస్ పార్టీ ముస్తాబాద్ మండల శాఖ పక్షాన మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం.